Hi all. Today we will discuss the points given 3 points from the points to check the equilateral triangle or not. Okay, given points a comma 0, b value minus a comma 0, c point 0 comma a root 3. Okay, distance between a b equals to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకే, x2 వాల్యూ ఏమిచ్చాడు మైనస్ ఏ మైనస్ x1 వాల్యూ ఏమిచ్చాడు ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఏమిచ్చాడు 0, y1 వాల్యూ ఏమిచ్చాడు 0 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ ఎంత మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 0. ఓకే, రూట్ ఆఫ్ మైనస్ 2a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ రూట్ ఆఫ్ 2a హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. డిస్టెన్స్ ఏబీ వాల్యూ ఎంత అంటే 2a. ఓకే, డిస్టెన్స్ బీసీ వాల్యూ కనుక్కుందాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ బి వాల్యూకి సి వాల్యూకి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. ఓకే, x2 వాల్యూ ఏముంది 0 ఉంది, x1 వాల్యూ ఏముంది మైనస్ ఏ ఉంది. ఓకే, రూట్ ఆఫ్ x2 వాల్యూ 0 మైనస్ x1 వాల్యూ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఏమిచ్చాడు ఏ రూట్ 3 మైనస్ y1 వాల్యూ ఏమిచ్చాడు 0. ఓకే, 0 ఏ రూట్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ 0 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్ రూట్ ఇచ్చాము కదా మనం ఇచ్చిన వాల్యూ. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు ఏముంటుంది ఏ స్క్వేర్ ఉంటుంది, ఈ రూట్కి కూడా స్క్వేర్ ఉంటుంది కదా. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. టోటల్ హోల్ స్క్వేర్ ఉంది కదా, టోటల్ హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది ఏ స్క్వేర్ ఉంటుంది, రూట్ 3కి స్క్వేర్ ఉంటుంది, ఈ 2కి హోల్ స్క్వేర్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సపరేట్ చేద్దాం. ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ కదా. సో ఇప్పుడు ఏమిటి దీనికి ఉంటుంది కదా, దీనికి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏ వాల్యూ ఏముంటుంది రూట్ 3a ఉంటుంది కదా. ఓకే, రూట్ 3 దీనికి హోల్ స్క్వేర్ ఉంటుంది కదా, టోటల్ ఏమవుతుంది 3a స్క్వేర్. ఓకే, ఏ రూట్ 3 ఈక్వల్స్ టు 3a స్క్వేర్. ఇక్కడ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఏ స్క్వేర్. సో టోటల్ రూట్ ఆఫ్ 4 1 ఇక్కడ ఏం లేదంటే 1 కదా, 1a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్, టోటల్ 4a స్క్వేర్ ఈక్వల్స్ టు ఇందాక చెప్పా కదా సేమ్ ప్రాసెస్. ఇందులో రూట్ 4 రూట్ ఏ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 వాల్యూ వచ్చేసి 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4 కదా, 2 స్క్వేర్
రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, 2కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏముంటుంది, డిస్టెన్స్ బిట్వీన్ బీసీ వాల్యూ ఈక్వల్స్ టు 2a. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ సిఏ వాల్యూకి కనుక్కుందాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ స్టెప్, x2 వాల్యూ ఏమిచ్చాడు, 0. x1 వాల్యూ ఏమిచ్చాడు, a. 0 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఏమిచ్చాడు, a √3 మైనస్ y1 వాల్యూ ఏమిచ్చాడు, 0 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్, రూట్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ a √3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్, ఏ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇలా ఉంటుంది కదా, దీనికి కూడా స్క్వేర్ ఉంటుంది కదా, హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 3a². చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ అర్థం చేసుకోలేరు కదా, సో అందరికీ అంత అర్థమయ్యేలా చెప్తాం. ఏ √3 హోల్ స్క్వేర్ కదా, అంటే 2 వాల్యూస్ కదా, ఇవి 2 మల్టిప్లైస్ కదా, ఏ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ కదా, దీనికి అందరికీ వాల్యూ ఉంటుంది కదా, రూట్ వాల్యూ. సో ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు 3 ఉంటుంది, 3a². ఓకే, రూట్ ఆఫ్ a² ప్లస్ 3a² ఈక్వల్స్ టు 4a². రూట్ 4 వాల్యూ 2, ఏ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, 2a వాల్యూ. ఏబి ముందులో చూడండి, డిస్టెన్స్ ఏబీకి 2a వాల్యూ వచ్చింది, డిస్టెన్స్ బీసీకి వాల్యూ 2a వచ్చింది, డిస్టెన్స్ సిఏకి 2a వచ్చింది. ఇప్పుడు ఏమయ్యాయి, ఏబీ ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు సిఏ ఈక్వల్స్ టు 2a. సో ఆల్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. సో 3 యాంగిల్స్ 3 డిస్టెన్స్ ఆర్ సేమ్. సో మనం ప్రూవ్ చేసాం ఈ ప్రాబ్లమ్ని. ఎలా, 3 వాల్యూస్ సేమ్ కాబట్టి ఇచ్చిన పాయింట్స్తో ప్రూవ్ అయింది. సో దిస్ ఈజ్ కరెక్ట్. చెక్ చేసుకోవడానికి మనకి ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఓకే.